ప్రధానమంత్రి మాతృ వందన యోజన గర్భవతులకు 6,000 ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం స్కీమ్ గురించి చాలామందికి తెలియని స్కీమ్ అండి ఇది. ఇప్పుడు ఈ స్కీమ్ గురించి మన తెలుగు రాష్ట్రాల వారికి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ హెల్ప్ టు అనే సంస్థ గర్భం దాల్చే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందండి. తొలి కాన్పుకు 5,000, రెండో కాన్పుకు 6,000 అందిస్తున్నట్టు చెప్తున్నారు. ఇక ఈ స్కీమ్లోని విశేషాలు, ఇంపార్టెంట్ మ్యాటర్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గర్భం దాల్చే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ముందాక అనుకున్నట్టు తొలి కాన్పుకు 5,000, రెండో కాన్పుకి 6,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం గడిచిన 8 ఏళ్లుగా ఈ స్కీమ్ అందిస్తుందండి. కానీ ఈ స్కీమ్ గురించి పెద్దగా ప్రాచుర్యం లేకుండా పోయింది. ఈ స్కీమ్ గురించి చాలామందికి తెలియదు. ఈ పథకం పేరు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన PMMVY. ఈ పథకంలో భాగంగా తొలిసారి గర్భం దాల్చే మహిళలకు 5,000 రూపాయలు, రెండవ ప్రసవంలో ఆడపిల్ల పుడితే 6,000 రూపాయలు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులు లబ్ధి ఎలా పొందవచ్చు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గర్భం దాల్చిన మహిళ పోషకాహారాలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా గర్భం దాల్చిన వెంటనే మహిళలు తమ పరిధిలోని ఆశా వర్కర్ ANMM ద్వారా ఈ స్కీముకు సంబంధించిన పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తొలిసారి గర్భం దాల్చినట్టయితే 5,000 రూపాయలు అందిస్తారు. ఈ పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న వారికి తొలి విడతలో గర్భం దాల్చిన 6 నెలల్లో 3,000 రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ అవుతుందండి, DBT అనే పద్ధతిలో. రెండవ విడతలో డెలివరీ తర్వాత 14 వారాల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మిగిలిన 2,000 రూపాయలు అకౌంట్లోకి జమ చేస్తారు. ఈ పథకంలో భాగంగా అందించే ఆర్థిక సాయాన్ని ఏడాది కిందట వరకు 3 విడతలు చెల్లించేవారు. కానీ గత ఏడాది నుంచి 2 విడతలకి కుదించారు. ప్రస్తుతం 2 విడతల్లో తొలి గర్భం దాల్చిన లబ్ధిదారులకు నేరుగా అకౌంట్కే జమ చేస్తున్నారండి. రెండోసారి అమ్మాయి పుడితేనే 6,000 రూపాయలు అని చెప్తున్నారు. ఈ పథకంలో భాగంగా 3 ఏళ్ల కిందటి వరకు తొలి ప్రసవానికి మాత్రమే 5,000 అందించేవారు. కానీ 3 ఏళ్ల నుంచి రెండవసారి గర్భం దాల్చిన బాలికకు ప్రసవించే మహిళలకు 6,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారండి. రెండవసారి బాలికకు జన్మనిస్తే వారు NMM ఆశా ద్వారా మరోసారి PMMVY పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 14 వారాల వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత 6,000 ఒకేసారి లబ్ధిదారుని అకౌంట్లో జమ చేస్తారని చెప్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడ ప్రసవం జరిగినా ఈ సహాయాన్ని అందించనున్నారు. ఇందుకోసం లబ్ధిదారులు చేయాల్సిందంతా రిజిస్ట్రేషన్ చేసుకోవడమే. అయితే దానికి సంబంధించిన అర్హతలు ఏమేమి కావాలంటే, ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే సహాయం పొందాలనుకుంటే కొన్ని అర్హతలు అయితే నిర్దేశించారండి. గర్భం దాల్చిన మహిళ వయసు 18 ఏళ్ళు నిండి ఉండాలి. ఆ పైన ఉండాలండి. కరెక్ట్గా 18 ఏళ్ళు ఉన్న చెల్లుబాటు కాదట, 18 ఏళ్ళు దాటి ఉండాలి. ఏడాదికి 8 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉండకూడదు. మాతృ శిశు సంరక్షణ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, కిసాన్ కార్డు కానీ, ఈ శ్రమ కార్డు కానీ, ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ ఉండాలని చెప్తున్నారు. వీటిలో ఏదైనా ఒకటి ఉంటే చాలండి. రెండో ప్రసవంలో బాలిక పుడితే తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మొత్తం దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఈ 2 కాన్పులకు కలిపి కేంద్ర ప్రభుత్వం 11,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకోవడానికి దగ్గరలోని ఆశా కార్యకర్తను కానీ ANMMను కానీ సంప్రదించాల్సి ఉంటుందని చెప్తున్నారు.